తనువన్నా తనువన్నా లే తనువన్నా, ఏమైంది సడన్ గా పడిపోయావు? తనువన్నా లే. సించాన్ సించాన్ ఏం జరిగిందిరా ఇంతకీ? నాకేం అర్థం కావట్లేదు. అంత గట్టిగా సౌండ్ వచ్చిందేంటి? అరే ఏం జరిగింది సించాన్? తనువన్నా మన స్విమ్మింగ్ పూల్ లో ఉంది అతి పెద్ద లావా గాడ్ జిల్లా, బర్నింగ్ లావా గాడ్ జిల్లా. తనువన్నా అది చాలా కోపంలో ఉంది. బయటకు వచ్చినట్టే చూడు, ఇక్కడి నుంచి కనబడుతుంది. వామ్మో తనువన్నా, అది చూడడానికే చాలా భయంకరంగా ఉంది. నన్ను ఇంకా చంపేస్తుంది అనుకున్నా తనువన్నా, కానీ సిటీలో వెళ్ళి సిటీ మొత్తం నాశనం చేస్తుంది అనుకుంటా. తనువన్నా ఇప్పుడు ఏం చేస్తామో చెప్పు. ఏంట్రా సించాన్, నాకేం అర్థం కావట్లేదు. ఇంతవరకు మనం ఆ భయంకరమైన లావా గాడ్జిల్లాకి సహాయం చేసామా? నా బ్రెయిన్ పని చేయట్లేదురా, నా బ్రెయిన్ అస్సలు లిటరల్లీ పని చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే సించాన్, ఇప్పుడు మనకి సహాయం చేసేది ఒక్కరు మాత్రమే. లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంతకీ అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాన్ని ఎలా తరిమి కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. సిటీ మొత్తం నాశనం చేస్తుంది. అబ్బా, తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేసావురా రే. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే ఏమైందిరా? కార్ ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు? ధనువన్నా, డోర్ ఓపెన్ అవడం కాదు, అద్దాలు కూడా మొత్తం విరిగిపోయాయి చూడు. అది అరిచిన అరుపుకి ఏదైనా ఉంటుందనుకుంటున్నావా? అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది ధనువన్నా. సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. చూడు అది ఎంత గట్టిగా అరుస్తుందో నాకు ఇక్కడ కూడా వినిపిస్తుంది. ధనువన్నా, ఇక్కడి నుంచి తొందరగా మనమైతే తప్పించుకోవాలి. వామ్మో ధనువన్నా, ఏదో ఒకటి ఆలోచించు. ఎలా అయినా సరే దాన్ని ఆపాలి. పద ధనువన్నా, వెళ్దాం. ఎలా వెళ్తాం కానీ? సించాన్, నువ్వు కంగారు పడుకుని నన్ను కంగారు పెట్టకు. సార్ 1 మినిట్, మీ కార్ నాకు అర్జెంట్గా కావాలి. ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే నా కార్ని రిపేర్ చేసుకుని వాడుకోండి. అరే సించాన్, మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలిరా రే. లెస్టర్ దగ్గరికి వెళ్తేనే మనకి దీనికి జవాబు దొరుకుతుంది. ఇంతకీ గాడ్ జిల్లా ఇన్నాళ్ళు మన స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉంది? అంత పెద్ద గాడ్ జిల్లా అంత చిన్న డోర్లో ఎలా ఇరుక్కుంది? ఎలా బయటకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఎవరు బంధించారు? అది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడికి వచ్చిన దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఎలా పంపించాలి? నాకేం అర్థం కావట్లేదు సించాన్. ఏం చేయాలో కూడా కనీసం నా బ్రెయిన్ కి తోచట్లేదు. నా బ్రెయిన్ అయితే మాత్రం లిటరల్లీ అప్సెట్ అయిపోయింది. సించాన్, సిటీ మొత్తం నాశనం చేస్తున్నట్టుగా ఉంది. ఓరి నాయను, మనం సిటీ లోపల నుంచి వెళ్ళినట్లయితే మాత్రం దానికి దొరికేస్తాం. అప్పుడు మనల్ని అది చంపేస్తుందేమో. సించాన్, ఇంతకీ అది మనల్ని అప్పుడే చంపేయాలి కదరా. నిన్ను నన్ను చంపకుండా సిటీ లోపలికి అయిపోయింది ఏంటి? ధనువన్నా, అది మనిషి కాకపోయినా కూడా దానికి కూడా జాలి గుణం అని ఉంటుంది కదా, దానికి కూడా మనసు అని ఉంటుంది కదా. మనం దానికి సహాయం చేశాం కాబట్టి మనల్ని ఏమనకుండా డైరెక్ట్ గా సిటీలోకి వెళ్ళిపోయింది. కానీ చాలా కోపం మెదిలింది. ఎందుకంత కోపంగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు సిటీ మొత్తం అది నాశనం చేస్తుంది. ఇప్పుడు లెస్టర్ మామైనా ఏం చేస్తారు ధనువన్నా? ఇప్పుడు అది మామూలుది కాదు కదా, చిన్నది కూడా కాదు. దాన్ని ఇప్పుడు మనం సిటీ నుంచి పంపించాలంటే ఏం చేయాలో లెస్టర్ కి ఎలా తెలుస్తుంది? లెస్టర్ మామ ఎలా హెల్ప్ చేస్తాడు? సించాన్, నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఒక లావా గాడ్ జిల్లాని. ఈ లావా గాడ్ జిల్లా మన స్విమ్మింగ్ పూల్ కిందకి ఎలా వచ్చిందో, ఏం జరిగిందో, ఇప్పుడు దానికి ఏం కావాలో అవన్నీ తెలియాలంటే ఒకసారి లెస్టర్ దగ్గరికే వెళ్ళాలి. నేను చాలా తెలివైనడు కదా, ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఉపాయం ఇస్తాడు. సించాన్, పద ఫాస్ట్ గా వెళ్దాం. తను ఖచ్చితంగా సహాయం చేస్తాడు. లెస్టర్, లెస్టర్ బాబు లోపలే ఉన్నావా? వస్తున్నా. లెస్టర్, ఒక చాలా పెద్ద సమస్య పడింది. ఏం చేస్తున్నావు? నా ఇంట్లో నేను వండకుండా నేనేం చేస్తానయ్యా? ఏంటి సిటీ మొత్తం ఏదో లావా గాడ్జిల్లా వచ్చి మొత్తం నాశనం చేస్తుంది. ఏం జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ధను. అదైతే మాత్రం దేనికో కోపంగా ఉంది. దాని మొహం చూడగానే నాకైతే ఒకటి అనిపించింది. లెస్టర్, నీకు ఒక విషయం చెప్పాలి. ఆ లావా గాడ్జిల్లా మా స్విమ్మింగ్ పూల్ నుంచే వచ్చింది. మా స్విమ్మింగ్ పూల్ ఒక డోర్ని మేము ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి చాలా కోపంగా సిటీ పైకి వెళ్ళిపోయింది. ఇంతకీ అది ఎలా అక్కడ ఉందో, దాన్ని ఎవరు బంధించారో ఏమీ మాకు తెలియదు. కానీ ఇప్పుడు అది ఏం చేస్తుందో, ఎందుకంత కోపంగా ఉందో మాకు అసలు తెలియట్లేదు. ప్లీజ్ చెప్పు. ఇప్పుడు నీకు అక్కడ కనబడుతున్న గాడ్ జిల్లా ఉంది కదా, అదొచ్చేసి మగ గాడ్ జిల్లా. ఆ గాడ్ జిల్లాకి ఒక బేబీ కూడా ఉన్నట్టుగా ఉంది. ఆ కళ్ళల్లో నాకు అదే కనబడింది. ఆ కోపం చూస్తున్నట్లయితే ఆ బేబీ కనబడట్లేదన్న కోపంలోనే ఉన్నట్టుగా ఉంది. ఇది మనుషులపైన విరుచుకుపడుతుంది కాబట్టి ఆ మనుషులే ఏదో ఈ బేబీని చేశారేమో అనిపిస్తుంది. తిన్న కూడా వాళ్ళే బంధించారనిపిస్తుంది. కానీ నాకు ఫుల్ ఎవిడెన్స్ లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్
ప్రకారం ఇదే. ఎందుకంటే నేను మనుషుల్ని ట్రాక్ చేస్తాను, కార్ని ట్రాక్ చేస్తాను. కానీ ఇది సడన్ గా వచ్చింది కాబట్టి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కొంచెం కష్టమే. అరే ఇప్పుడు బేబీ అంటే తన బేబీ ఎక్కడుంటుందో నాకేం తెలుస్తుంది? ఇప్పుడు తను ఎక్కడుందో తెలిస్తే అప్పుడు తీసుకొచ్చి ఇస్తాను. ఒకవేళ తీసుకొచ్చి ఇస్తే నార్మల్ అవుతుందేమో, కానీ తెలియదు కదా. నీకేమైనా తెలుసా లెస్టర్? చెప్పాను కదా, మనుషుల గురించి, మనుషుల కార్లు, బైక్లు, వాటి వివరాలు నేను చెప్తాను, కానీ ఇదైతే చెప్పలేను. ఇది నేచురల్ క్రియేటర్ కాబట్టి నేచర్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళే చెప్తారు. ఇదేంటి ధనువన్న, ఎక్కడికి వెళ్తున్నావు? సడన్ గా పరిగెడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగవయ్యా, వస్తున్నాను. కమాన్ సించాన్, ఫాస్ట్ గా రా, నాకు ఒక ఐడియా వచ్చింది. లెస్టర్ చెప్పినట్టుగానే నేచర్ గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు నేచర్ తోని కలిసి ఉండేది ఒకే ఒక్కరు, మన రంగబాబా. ఇది నేచర్ క్రియేచర్ కాబట్టి ఖచ్చితంగా రంగబాబా గారికి తెలిసే ఉంటుంది. మనం అతని దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి పరిష్కారం చెప్తారు. పరిష్కారం వచ్చేసి ఆల్రెడీ మన లెస్టర్ చెప్పాడు, అదే బేబీని తీసుకొని రమ్మని. కానీ ఆ బేబీ ఎక్కడుంటుందో మనకు తెలియాలి కదా. తెలియదు మనం ఎలా తీసుకొస్తాం? సో ఇప్పుడు తీసుకొని రావాలి. ఆ బేబీ ఎక్కడుందో వెతికి మరి, సో అది ఎక్కడుందో మనకి రంగబాబా గారు ఖచ్చితంగా చెప్తారనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి ఆయన అడిగినట్లయితే మనకి సహాయం చేస్తారు. అది అప్పుడు ఎక్కడున్నా సరే నేను పట్టుకొని వస్తాను. అరే యార్, ఇదైతే మాత్రం సిటీని మొత్తం నాశనం చేస్తుంది షించాన్. కాపాడండి, కాపాడండి. ఓ, 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 ఓ. పరిగెత్తండి, పరిగెత్తండి. ఓ, ఓ, ఓ. ధనువన్న, ఇప్పుడు ఒకవేళ బేబీ కనబడకపోతే ఇది మన సిటీని మొత్తం నాశనం చేసి లాస్ ఏంజల్స్ ని మొత్తం తగలబెట్టేస్తుందా? దాని నుంచి మంటలు వస్తున్నాయి ధనువన్న, అది మంటలు కక్కుతుంది, చాలా ఘోరంగా ఉంది ధనువన్న. ఇప్పుడు దీన్ని ఆపడానికి మన పాత గాడ్జిల్లాని తీసుకొస్తే ఖచ్చితంగా ఆపుతుంది కదా. ఈ ఐడియా ఎలా ఉంది ధనువన్న? ఇది వర్కౌట్ అవుతుంది కదా? రే షించాన్, దీన్ని ఆపడానికి ఆ పాత గాడ్జిల్లా ఇక్కడ లేదు, అర్థమవుతుందా? తను ఎక్కడో వదిలేశారు. ఇప్పుడు తను తీసుకొని రావడానికి చాలా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు తను కూడా స్లీపింగ్ లో ఉంది. ఒకవేళ తను తీసుకొచ్చామనుకో, దీన్ని ఆపినా కూడా తర్వాత దాన్ని కూడా ఆపలేం, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఎలాగో సొల్యూషన్ ఉంది కాబట్టి ఈ సొల్యూషన్ ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది. సరే, రంగబాబా గారి దగ్గరికి వచ్చాం. ఇతనైతే మనకి పూర్తి పరిష్కారం ఇస్తారు. అప్పుడు మనకి ఆ బేబీ ఎక్కడుందో తెలిసినట్లయితే అప్పుడు తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవును ధనువన్న, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. లేని సమస్యను తెచ్చుకోవడం ఎందుకు? రంగబాబా గారు, రంగబాబా గారు, చాలా చాలా పెద్ద దారుణం జరిగింది.